అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సమంత ఏదో పూజ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఆ పూజలు దేనికోసం చేస్తున్నారనేది అర్థం కాకపోవడంతో రకరకాల రూమర్లు వస్తున్నాయి. పెళ్లి కాలేదు అయినా అన్నపూర్ణ స్టూడియోలో జంటగా కూర్చొని పూజలు చేస్తున్నారు అంటే బహుశా ప్రీ వెడ్డింగ్ అని, నిశ్చితార్థం అని వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తల పరంపరలోనే సమంత క్రిస్టియన్ కాబట్టి మతం మార్పు కోసం ఏవో పూజలు చేసి హిందూ సంప్రదాయంలోకి వస్తుందని, అందుకే నాగార్జున దగ్గరుండి పూజలు చేయిస్తున్నారని ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి వదంతులు ఏమీ నమ్మవద్దని అసలు విషయం చెప్పాడు. గత కొన్ని రోజులుగా సమంత మతం మార్చుకుంటుందని వచ్చే వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశాడు. అసలు ఆమెతో మతం మార్పించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో నాన్నగారు ఏదో పూజ చేసుకుంటుంటే సరిగ్గా అదే సమయానికి నేను సమంత అక్కడికి వెళ్ళాం. దీంతో ఎలాగో వచ్చారు కదా, మీ చేతుల మీదగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నాన్నగారు చెప్పారు. మమ్మల్ని కూడా ఆ పూజలో కూర్చోమన్నారు. నాన్న చెప్పిన మాటతో అలా కూర్చున్నాం. అంతేకాని నిశ్చితార్థం, మతం మార్పిడి వంటి పూజలు కానే కాదని చెప్పారు. తనకు ఏ మతమైనా ఓకే అని, అయినా సమంతను మతం మార్చుకోమని తాను కోరనని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.